మల్కాజ్గిరి తాము చేసిన పనికి తగినంత డబ్బులు చెల్లించాలని మేస్త్రీల కారణంగా తాము జీవన ఉపాధి కోల్పోతున్నామని నిరసిస్తూ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సఫిల్గూడ చౌరస్తా వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంట్రింగ్ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నేరేడ్పేట్ మల్కాజ్గిరి సెంట్రింగ్ అసోసియేషన్ కోశాధికారి అశోక్ మాట్లాడుతూ ఓనర్ మరియు సెంట్రింగ్ కాంట్రాక్టర్ మధ్యలో ఉన్న మేస్త్రీ కారణంగా తాము చేసిన పనికి తగిన మూల్యం తీసుకోలేకపోతున్నామని, తక్షణమే ఇలాంటి వ్యవస్థను రద్దు చేసి సెంట్రింగ్ కార్మికుల జీవితాలను మెరుగుపరచాలని కోరారు. సెంట్రింగ్ కార్మికులకు ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించాలని, వారికి ఆరోగ్య బీమా కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. ఏ పాయింట్ మీద మాట్లాడుతానంటే ఇవాళ కొద్దిగా నేను మన గ్రూప్లో నేను ఒక మేస్త్రి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఏదో పెట్టి బచావనే నినాదము మన 3 నెలల కింద ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ మేస్త్రికి హటావ్ సెంటరింగ్ బచావ్ అంటే మేస్త్రికి హటావ్ అంటే మొత్తం ఆ మేస్త్రిని ఇంటి నిర్మాణ రంగంలో మనం పోవాలి. మన నిర్మాణ రంగం నుంచి అని అనట్లేదు, ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటంటే నీ రేటు నువ్వు మాట్లాడుకోవాలి. జై సెంట్రింగ్ కాంట్రాక్టర్ల ఐక్యత. కృష్ణన్న శాలువాతో సన్మానించడం జరుగుతుంది. మన కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ మేము గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజుకు మా సమ్మె 12వ రోజు చేరింది. మా సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మా యొక్క రేటు ఈ తాపి మేస్త్రితో ముడిపడినది. ముఖ్య ఉద్దేశం మెయిన్ ఇదే. అన్నిటికన్నా ముఖ్యమైనది పాత్ర మా సెంట్రింగ్ పాత్ర. ఏ నిర్మాణానికైనా సెంట్రింగ్ వాళ్ళు ప్రతి దానికి వెన్నుముక లెక్క. ఒక మనిషికి శరీరంలో వెన్నుముక ఎంత అవసరమో ఒక బిల్డింగ్ కు సెంట్రింగ్ వర్కర్లు అంత అవసరం ఉంటుంది. మేము చేసిన దానికే అందరూ ఒక మనిషి శరీరం ఆకృతి తీసుకొచ్చిన తర్వాత మనం బట్టలు ఎప్పుడంటే వేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఇప్పొచ్చు, ఏ రకమైన చేసుకోవచ్చు. ఆకృతి మాత్రం చేసిన వాళ్ళదే గొప్పతనం. అటువంటి వృత్తి ప్రధానమైనది సెంట్రింగ్. ఆ సెంట్రింగ్ వృత్తిలో మేము కొనసాగుతూ మా జీవనాలు గడుస్తున్నాయి. కానీ ఎదుగుదల మాత్రం లేదు. ఎందుకంటే మా మధ్యలో ఇంటి ఓనర్కు మాకు మధ్యలో ఒక మేస్త్రి అనే ఉంటాడు. ఆ మేస్త్రి ద్వారా మేము రేట్లు తీసుకొని ఆ మేస్త్రులు మా దాంట్లో మాకు పోటీతత్వం పెంచి ఒకరికొకరు రేట్లు దించుకుంటూ మాలో మాకు పోటీతత్వం పెట్టి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసి మేము గత 10 సంవత్సరాల ముందు 40 రూపాయల రేటు ఉన్నా కూడా ఈరోజు మాకు 27, 26, 28 మధ్యలో దించుకుంటూ వచ్చేసి మాకు పోటీతత్వం పెట్టి ఆ 27, 28 చేస్తే మాకు ఏమి గిట్టుబాటు కాని పరిస్థితి తీసుకొచ్చినారు. అట్లాగే అందుకని మేము ఎన్నో రోజుల నుంచి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు రేట్లు దించడమే తప్ప పెంచిన రేటు మాత్రం లేదు. అందుకే మేము సెంట్రల్ కమిటీ ఆలోచన చేసి బంద్కు పిలిపియాల్సిన అవసరం ఉన్నది. అందుకే గత 3 సంవత్సరాలుగా మేము హైదరాబాద్ మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి చేద్దామన్నట్టు ఉండే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకైతే మనకు కన్స్ట్రక్షన్ ఊపందుకున్న దినాల్లో మనకు ఊపు వస్తే రేటు నిలబడుతుందన్న ఉద్దేశంలో ఇన్ని రోజులు ఆగినాము. ఇది ఇట్లనే కొనసాగుతుంది, కంటిన్యూ ఉంటుంది. కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మేము కంపల్సరీగా సమ్మె చేయాల్సిన పరిస్థితి ఉన్నదని భావించి ఇప్పటికే మన సెంట్రింగ్ సోదరులు అందరూ నష్టపోతున్నారు. ఇంకెంతకాలం ఇట్లనే జరుగుతుంటుంది అని చెప్పేసి ఉద్దేశించి మేము సమ్మెకు పోవడం జరిగింది. అట్లాగే ఈ సమ్మెలో 12వ రోజు జరుగుతున్నది. ఈ విషయంలో మాత్రం మాకు ఖచ్చితంగా మీడియా వాళ్ళు సహకరించి మేము మేస్త్రులనేమి దూషించడం లేదు. మాకు న్యాయమైన కోరిక ఏంటంటే మేము డైరెక్ట్గా ఓనర్లతో పని చేసుకుంటాము. మీరు మా రేట్ ఎందుకు తీసుకుంటారు? మా రేటు తీసుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మీకు పడిన రేటు మీరు చేసుకుని మా పడిన రేటు మేము మాట్లాడుకుంటాం. మా ఉద్దేశం మెయిన్ ఉద్దేశం అది మేస్త్రుల ద్వారా. ఇక ప్రభుత్వం ద్వారా మాత్రం మాకున్న సెంట్రింగ్ కార్మికులకు ఒక ప్రమాదవశాత్తు చనిపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మన హైదరాబాద్ లో లోకల్ గా చిన్న బిల్డింగ్లు తప్ప పెద్ద బిల్డింగ్లు మాత్రం ఎక్కడైనా కూడా బయట లేబర్ను తీసుకొచ్చా కానీ పనులు జరగలేని పరిస్థితి ఉంది. బయట లేబర్ను తీసుకొని వచ్చినా మన లోకల్ లేబర్ అయినా కూడా ప్రమాదవశాత్తు కార్డు లేని వారికి ఏమైనా ప్రమాదవశాత్తు జరిగి పెద్ద ఇబ్బందుల పాలైతే మాత్రం కార్డు లేకుండా ఎటువంటి ప్రయోజనం పొందడం లేదు సంక్షేమ బోర్డు ద్వారా. అటువంటి వారికి ఎఫ్ఐఆర్ ద్వారానే లేదా ఆధార్ కార్డు ద్వారానే మన సంక్షేమ బోర్డు ద్వారా రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అతనికి అందజేయవలసిందిగా ప్రధానమైన డిమాండ్. దాని తర్వాత ఈఎస్ఐ. ఎందుకంటే ఈరోజు ఏ చిన్న దెబ్బ తగిలినా ఏదైనా లేనిపోయిన రోగాలు ఏమైనా వచ్చినా
ప్రభుత్వ అవసరాలు పోతే అలసత్వంతో వారికి న్యాయం జరగడం లేదు. అట్లాగే లేట్ అయిపోతే ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఒక ప్రైవేట్ దాంట్లో పోదామంటే మాత్రం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చూపించుకోలేని పరిస్థితులు ఉంటాయి. అందుకని ఈఎస్ఐ ద్వారా మాకు నాణ్యమైన వైద్య సేవలు అందుకున్నటకు వారికి మాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి ఈఎస్ఐ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము ఆ ఈఎస్ఐ కార్డు కూడా ప్రతి కార్మికునికి, ఒక సెంట్రింగ్ కార్మికుని కాదు మేము కోరేది, భవన నిర్మాణ కార్మికులందరికీ వర్తింపజేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రెండు ప్రధానమైన డిమాండ్లు మన ప్రభుత్వం ద్వారా. అట్లాగే మాకు అమావాస్య కూడా ప్రభుత్వం ద్వారా మాకు గుర్తింపునివ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇంకొక డిమాండ్, మా యొక్క ఈ రోజులలో ఇనుము రేటు పెరిగిపోయి మాకు ఎక్కడంటే అక్కడ దొంగతనాలు జరిగి మళ్ళీ ఈ స్క్రాప్ దుకాణం వాళ్ళు కూడా వారికి సపోర్ట్గా ఉండేసి వారు మేము ఇక్కడ దొంగిలించిన సామాను వాళ్ళు కొని మాకు ఇబ్బందులు చేస్తారు. కాబట్టి ఇక్కడ దొంగతనాలు ఎక్కువ జరగడానికి కారణం అవుతుంది. స్క్రాప్ దుకాణం వాళ్ళని కట్టడి చేసేసి పెద్ద పెద్ద దుకాణాలు ఉంటే ఇక్కడ మషీరాబాద్ కానీ ఇంకెక్కడైనా కానీ అట్లా దుకాణాలు ఉంటే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటే దొంగతనాలు అరికట్టవచ్చు అని చెప్పేసి మేము పోలీస్ శాఖను కోరచడం జరుగుతుంది. అట్లాగే ఎవరైనా మేము దొంగతనం జరిగి పోలీస్ శాఖ దగ్గర పోతే నిర్లక్ష్యం వహించకుండా ఎంబడే వారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడమా లేకపోతే ఇంకేదైనా దర్యాప్తు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే ఈ దొంగతనాలు మాత్రం అరికట్టవచ్చు అని చెప్పేసి మేము పోలీస్ శాఖ వారిని కోరుతున్నాం. నేరడమే జోన్ మల్కాజిగిరి మహేష్ యాదవ్ అధ్యక్షుని మాట్లాడుతున్నా. మా ఒక డిమాండ్ ఏంటంటే గత 12 ఏళ్ల సంది మాకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మా సెంట్రింగ్ రేట్లు ఒకటే మాకు చాలా అన్యాయం జరుగుతున్నది. ఇదేంటంటే దీనికోసం మేము ఈ 16వ తారీఖు నాడు మేము ధర్నా చేపట్టినాము. ఇదో 12వ రోజు. మీ మీడియా సభంగా మేము ఏమంటున్నామంటే బిల్డింగ్ రంగంలో 20 మంది కాంట్రాక్టర్లు పనిచేస్తారు. అందులో కీలక పాత్ర సెంట్రింగ్ పాత్ర. పెట్టుబడి పెట్టి పనిచేస్తాము, మాకు గుర్తింపు లేకుండా పోతున్నది. దానికోసం ఏంటంటే ఓనర్లకు బిల్డర్లకు మనవి ఏంటంటే మాకు మేసిని జరిపేసి మా రేటు మీతో డైరెక్ట్ తీసుకుంటామని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నామని కోరుతున్నాం. థ్యాంక్ యూ.